హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్లీవ్స్ షార్ట్‌గా ఉంటే ఎలా కట్ చేసుకోవాలి? ఎలాంటి ప్లేసెస్‌లో మనం చేంజెస్ చేసుకోవాలి? చంక డౌన్ ఎంత తీసుకోవాలి? అదేవిధంగా చంక దగ్గర మనకి హ్యాండ్స్ పైకెత్తినప్పుడు కూడా ఇబ్బంది రాకుండా, ఎంత తక్కువ హ్యాండ్స్ పెట్టినా కూడా చంక దగ్గర మనకి ఇబ్బంది రాకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పానులేండి. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకి మళ్ళీ ఈ వీడియో అనేది తెలియదు కదా, అందుకని చెప్పేసి మరి స్పెషల్గా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.7 ఉందండి. దానికి 2 ఇంచెస్ ఖర్చు కోసం కలిపితే 9.7. అయితే నాకు ఇలాంటి బ్లౌజులు చాలా కట్ చేశాను కాబట్టి నాకు చాలా అతుకులు అనేవి పడ్డాయి అనమాట చంక దగ్గర. అలాంటి అతుకులు రాకుండా ఉండటానికి నేను ఏం చేశానంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను 2 హ్యాండ్స్ కోసం. యాక్చువల్గా మన వైపు నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డింగ్ చేస్తాం కదా హ్యాండ్స్ కోసం, కానీ నేను ఏం చేశానంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డింగ్ చేశాను. అలా చేయటం వల్ల నాకు అతుకులు పడవు. పైగా ఇది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నా క్లాత్ కూడా ఎక్కువ అవ్వదండి. సో నేను అందుకని ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను. వీళ్ళవి ఒక 5-6 బ్లౌజెస్ కుట్టిన తర్వాత నాకు ఇలాగ అర్థమైంది. సో నాకు మీకు వీలుని బట్టి మీరు ఎలా ఫోల్డ్ చేసుకున్నా పర్లేదు. నాకు ఖర్చులతో కలిపి పాతొక 3 అయితే తీసుకున్నానండి. 5 కన్నా తక్కువ అనమాట. నాకు ఖర్చులతో కలిపి పాతొక 3 అయితే తీసుకున్నాను. కింద ఖర్చు పైన ఖర్చు అన్నీ కలిపి. అయితే ఇది వచ్చేసి రెడీ అయిన తర్వాత 3 ఇంచులు వచ్చింది. రెడీ అయిన తర్వాత మనకి 3 ఇంచులు అయితే వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే తీసుకున్న బ్లౌజ్కి అంటే మన హైట్కి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి చంక డౌన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఎలాంటి కొలతలు అవసరం లేదండి దీనికోసం అయితే. ఎందుకంటే నేను చెప్తా ఉంటాను కదా, ఆర్మ్ రూజ్ని బట్టి మనకి చంక డౌన్ ఉంటుందని. అలా 5 ఇంచుల కన్నా లోపలికి ఉన్న వాళ్ళకి ఇలాగ సగానికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఫోల్డ్ చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. ఇక్కడ 8.7కి మార్కింగ్ వేసేసాను ఇక్కడ. సో సగానికి ఫోల్డ్ చేసుకుంటాం అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు సరిపోయింది. ఇదంతా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకి హ్యాండ్స్ కింద మనకి 1.5 వచ్చింది. అలాంటప్పుడు మీకు షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవాలని ఉంటుంది, కానీ హ్యాండ్స్ పైకి ఎత్తినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మనకి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్కి క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసుకుంటే చంక కింద పార్ట్లో మనకి ఈ సైడ్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ మనకి క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. మీకు హ్యాండ్స్ చిన్నగా వస్తాయి. ఇక్కడ మనకి చంక కింద అనేది క్లాత్ అనేది ఎక్కువ వచ్చి మీరు హ్యాండ్స్ పైకి ఎత్తినా కూడా మీకు అనేది ఇబ్బంది అనేది ఉండదు. కొంతమందికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ టిప్ అన్ని ఫాలో అవ్వండి. చూడండి ఇలాగా కొంచెం ఎక్కువ పెట్టేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. మీకు హైట్ వస్తుంది, ప్రాబ్లం లేదు. మీకు ఎంత కావాలంటే అంత హైట్ వచ్చింది. చంక కింద మాత్రం క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ టిప్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేనైతే ఈ టిప్ని ఆల్రెడీ షేర్ చేశాను, కానీ టైం వచ్చినప్పుడల్లా షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు కట్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో దీనికోసం స్పెషల్గా కరువు స్కేల్ అవేం వాడక్కర్లేదు. మనం ఎలాగైతే ఫ్రీ హ్యాండ్ అనమాట, మన హ్యాండ్ ఎటైతే అలా కరువు తీసుకుంటూ వెళ్ళిపోతుంది అలా తీసుకుని 3/4 ఇంచు లోతు తీసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడ ముడతలు అనేవి రావండి. కావాలంటే ఒక బ్లౌజ్ కుట్టాను చూపిస్తాను. వీళ్ళవి మొత్తానికి ప్రిన్సెస్ కట్ అనమాట. అన్ని ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్, ఫ్రంట్ ఓపెన్, షార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాయి. ఏ బ్లౌజ్ కూడా వదలట్లేదు. అన్ని బ్లౌజులు మ్యాక్సిమం కవర్ అవ్వడానికే ట్రై చేస్తున్నాను. ఇది అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సపరేట్ చేసేసుకోండి. ఇక్కడ ఒక్కొక్క హ్యాండ్ అనేది సపరేట్గా వచ్చేసింది. నేను ఫోల్డింగ్ చేసిన విధానాన్ని బట్టి అలా వచ్చిందన్నమాట. మీరు ఇలా డైరెక్ట్గా మీరు తీసుకోకూడదు లోత్ అనేది. ఈ రెండింటిని ఇలా పట్టేసుకుని ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు లోతు తీసుకోవాలి, లేదంటే మళ్ళీ మిస్టేక్ జరుగుతుంది లోతు దగ్గర. నేను ఫోల్డింగ్ అనేది వేరేగా చేశాను కదా, అందుకని ఫస్ట్ 2 బ్లౌజెస్ అయితే నార్మల్గా మనం ఎలాగైతే హ్యాండ్ కోసం 4 ఫోల్డింగ్ చేస్తానో అలాగే చేశాను, కానీ అతుకులు ఎక్కువ పడ్డాయండి. పైగా క్లాత్ కూడా కొంచెం మిగిలిపోయేది అనమాట, కాటన్ క్లాత్ అనేది, లైనింగ్ క్లాత్. సో అదేదో హ్యాండ్స్ షార్ట్గా ఉన్నాయి కదా, ఇలా ఫోల్డ్ చేస్తే బెస్ట్ అనిపించింది. అప్పటి నుంచి నాకు అతుకులు అయితే పడట్లేదు, చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇదే మెథడ్లో నేను ఒక 2 బ్లౌజులు ఒక బ్లౌజ్ కుట్టాను, చూపిస్తాను హ్యాండ్ ఎలా వచ్చినాయి ఏంటనేది. వీడియో స్కిప్ చేయండి. చూడండి నేను కుట్టిన హ్యాండ్ ఇదే. ఆల్రెడీ 3 బ్లౌజెస్ స్టిచ్ చేశాను, ఇంకా మన దగ్గర 2 బ్లౌజెస్ ఉన్నాయి. సో అవి కూడా చూపించేస్తాను. ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ అనమాట. చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకి లోతు దగ్గర వస్తేనే బాగుంటుంది. బ్యాక్ ఏమో ఇలా ఉండాలి. సైడ్కి మాత్రం వాళ్ళకు తక్కువ ప్రాబ్లం లేదన్నారు, అందుకని ఎలా వస్తే అలా కట్ చేశాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.